ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమ. త్రినాద వ్రతము. ఈ త్రినాద వ్రతము ప్రాచీన కాలం నుండి హిందువులు జరుపుకునే వ్రతము. దీనిని కార్తీక మాసమందు జనరల్గా చేస్తారన్నమాట. దీనిని ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పిలుచుకునే త్రినాదులు అనగా త్రిమూర్తుల్ని కొలుస్తారు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ ముగ్గురిని మనం త్రిమూర్తులు అని కొలుస్తాము. ఈ పూజ తగినటువంటి వ్రత సామాగ్రి ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఒక చిత్రపటము, మామిడాకులు, అరటి మొక్కలు, కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధము, హారతి కర్పూరము, అక్షంతలు, అగ్గిపెట్టె, అగరవత్తులు, వస్త్రము, యజ్ఞోపవితలు, కలశ చెంబులు జనరల్గా ఒక 3 పెట్టుకోవాల్సి వస్తుంది. మర్రి ఆకులు ఒక 9 కానీ 18 కానీ మనం పెట్టుకోవాలన్నమాట. గంజాయి, తోరములు అంటే ఒక తెల్లని దారానికి పసుపు రాసి 9 వరుసలు అంటే ఒక 9 వరుసలు పోగుగా చేసి 9 చోట్ల పువ్వులతో కట్టి ఈ తోరములను తులసి సహిత విష్ణువునకు పూజ చేసిన వారందరూ కూడా తమ కుడి చేతికి ఇవి ధరిస్తారు. ప్రత్యేక నివేదన ఏంటంటే ఎవరికి తోచిన విధంగా వారు పిండి వంటలు కూడా ఈ వ్రతం నందు పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ వ్రత శ్లోకము. చిన్ననాటి నుండియు సిరియని ఎరుగని బీద పాపడొకడు పెరుగుచుండే, గృహిణి ప్రార్థన చేత కూర్మితో గొనియను కురుచయై చెలుగడు గోవు నుండు. ఆ గోవు గానక యజమాని ఒకనాడు దాని వెదుకబోయి తాను గాంచే, బ్రహ్మ విష్ణు మహేశ్వరాభిది దేయులైన దేవతలనొక ప్రదేశమందు వారి నదిక భక్తి కొలిచి వరలినప్పుడు అష్టభోగములనంది తనవని వీడే, పూర చరితలౌదలుచు భూవిజనులు వారి పూజించి భక్తితో బరగవలయు. తర్వాత విఘ్నేశ్వరునికి ప్రార్థించవలను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలను. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం విష్ణుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం. ఇది తర్వాత శ్రీ త్రినాద అష్టోత్తర శతనామావళి. ఓం భూతాత్మనే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం పరమాత్మయే నమః, ఓం బలాయ నమః, ఓం భూతకృతే నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం అమయాత్మనే నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం కృతయే నమః, ఓం పాపనాశాయ నమః, ఓం తేజసే నమః, ఓం గణపతయే నమః, ఓం యోగాయ నమః, ఓం దీర్ఘాయ నమః, ఓం సుతీర్థాయ నమః, ఓం అవిజ్ఞే నమః, ఓం ప్రాణాదాయ నమః, ఓం మధువే నమః, ఓం పునర్వసవే నమః, ఓం మాధవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం సిద్ధయే నమః, ఓం శ్రీబలాయ నమః, ఓం నమనాయకాయ నమః, ఓం హంసాయ నమః, ఓం బలనే నమః, ఓం బలాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం గురవే నమః, ఓం
నమః. ఓం అనలాయ నమః. ఓం బుద్ధవే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సుఫలాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం శశిబింద్వాయ నమః. ఓం పవనాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం రామాయ నమః. ఓం నిధయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం అనాది నిధనాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం మాయ నమః. ఓం పవిత్రే నమః. ఓం విక్రమాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం దేవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం మృదవే నమః. ఓం అక్షయాయ నమః. ఓం తారాయ నమః. ఓం హంసాయ నమః. ఓం వీరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం సులభాయ నమః. ఓం తారకాయ నమః. ఓం భాగ్యదాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం సురాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం అనిలాయ నమః. ఓం సంభవే నమః. ఓం సుకృతనే నమః. ఓం తపసే నమః. ఓం భీమాయ నమః. ఓం గదాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లోహితాయ నమః. ఓం సమాయ నమః. ఓం అజాయ నమః. ఓం పన్నివే నమః. ఓం విశ్వమాయ నమః. ఓం మాయయే నమః. ఓం కవయే నమః. ఓం వేదాంగాయ నమః. ఓం వామనాయ నమః. ఓం విశ్వతేజాయ నమః. ఓం వేద్యాయ నమః. ఓం సంహారాయ నమః. ఓం దమనాయ నమః. ఓం దుష్టధ్వంసాయ నమః. ఓం బంధకాయ నమః. ఓం మూలాధారాయ నమః. ఓం అజాయ నమః. ఓం అజితాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం బలవతే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం పరత్వరాయ నమః. ఓం క్రూరనాశినీ నమః. ఓం భోగాయ నమః. ఓం శుభసంధాయ నమః. ఓం పరాక్రమాయ నమః. ఓం సతీశాయ నమః. ఓం సత్సలాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం త్రిమూర్తిస్వరూపాయ త్రినాథాయ దేవాయ నమః. ఇప్పుడు త్రినాథ వ్రత కథ. భక్తులారా, మనస్సు నిర్మలంతో వినండి. ఈ త్రినాథుల చరిత్రను మాటిమాటికి వినుటకు అమృతం వలె ఉండును. శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడొకట చేత భిక్షమెత్తుకొని జీవనం గడిపేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను, అయ్యా, నేను చెప్పేటి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవునొకటి తీసుకోండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవు మనకి ఎలా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకములు ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే ఈ లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగుల దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది కదా అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీను తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూచి సంతోషించి పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్ముని తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవుని కొని తీసుకురండని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామం తిరిగాడు. ఇట్లు తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడకు సాహుకారు ఉండే గ్రామానికి వెళ్ళాడు. ధనధాన్యములు పరిపూర్ణమై కుబేరునితో ఆ సాహుకారు సరిసమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండినై ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఒక ఆవు ఉండేది. అది మిగులు దుష్ట బుద్ధి గలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తుంది.
ఒక దినమున సాహుకారు చూస్తుండగానే ఒక పేదవాడి పొలంలోకి వెళ్ళి చొరబడి ఆ పండిన పంటను తినివేయుచుండెను. అది చూసి ఆ సాహుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే, ఛీ, దీని ముఖం ఇక చూడకూడదు. ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో ఇది 5 రూపాయలకే ఇచ్చివేసి అమ్మివేస్తాను అనేసరికి మధుసూదనుడు ఈ బ్రాహ్మణుడు ఆ మాటలు విని సాహుకారుతో ఇట్లను, సాహుకారు, వినండి, 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు. కావున ఈ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా అని సాహుకారనను. అంత బ్రాహ్మణుడు, మీరు సాహుకారులై ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు సాహుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనేసేనే, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండో వింటున్నాడో, ఈ ఆవుని అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణ్ణి చూసి చెయ్యి చాచెను. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవుని దూడను బ్రాహ్మణుకు సాహుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువల వలె సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినముల గడిచిన తర్వాత ఆవు ఇటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయేడు వేళ అయింది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెదకపోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూమిలోనూ అన్నిట్లో చూశాడు. కానీ ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవుని వెదుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి ఒక తోటలో ఒక చెట్టుని చూశాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. ఆ పైన 3 మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఈ విధంగా చెప్పుచుండరి, ఓ విప్రుడా, నీ మనస్సు ఎందుచేత ఇంత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడిని. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినమున శ్రీపురము సంత అగుచున్నది. ఆ సంతకి వెళ్ళి వెతికదనేని ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే కదా అమ్ముతారు అని అనగా, త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుచున్నాను అని తన సంగతి చెప్పాను. అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు ఏమి చెప్తున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలి అని అడుగ్గా త్రిమూర్తులు ఇట్లనది, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడి నుండి దొరుకుతాయి? నేను బీదవాడిని కదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదుగో ఆ రెల్లి పొద కనిపిస్తున్నది కదా, దాని మొదలు 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికాయి. ఇంకా ఉండనేమని ఆ చెట్టుని ఇంకనూ పైకి లాగుచుండగా అది చూసి త్రినాథుల వారు, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పుట్టిందా? అందులో పైసలు ఇంకా లేవు, ఎంత దొరికిందో అంతే ఉంటాయి అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అని అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగని తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందులోకి ఆ బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలాగ ఉంటుంది? మీరు జగత్కర్తలు, నాతో కపటంగా చెప్పుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని
నూనె గవంచాలో పోసి తీసుకురా అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం అనే సంతలో ప్రవేశించాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు ఒక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలకలవానితో 1 పైసా నూనె గవంచాలో పొయ్యమన్నాడు. అందులోకి ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని అన్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక ముసలి తెలకలవాడిని నూనె అడిగాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంత కావాలి అని అడగ్గా 1 పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గవంచా చూపించాడు. తెలకలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపాడు కాబోలు, వీణ్ణి మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు ఆ గవంచా కొనచింగును పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. అంతే, తెలకలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలకలవాడు మూర్ఛపోయాడు. తెలకల వాళ్ళందరికీ పరుగెత్తుకుని వచ్చి ఆ ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండిబెట్టారు. ఏమి చెప్పదును, ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు. అట్లా వెళ్ళాడో లేదో కుండలో చూడగా నూనె లేదని చెప్పగా అందరూ విచారించను. ఆ విప్రుడు మా వద్ద కూడా వచ్చి మమ్ము కూడా నూనె అడిగాడు. మేము లేదని అనగా వెళ్ళిపోయాడు. ఇలాగన అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ఓ విప్రుడా, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకు వెళ్ళండి అని అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే దుత్త భర్తీ అయినది. అది చూసి ముసలి తెలకలవానికి ఆనందము చెప్పనలవి కాకుండా పోయింది. విప్రుని గావంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారిపై సామానులు ఇచ్చివేసి సెలవడిగాడు. సెలవడగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టం చూసి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాథులు సేవ చేసేదివేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగనని త్రినాథులు అనగా అది విని, స్వామి, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగ అన్నారు. ఓ ద్విజుడా, వినము. మా పూజకు అధిక ద్రవ్యములు అక్కరలేదు, కొంచెంతోనే తృప్తి పొందుతాము. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసలు సామగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయము. 3 మట్టి చిలుములు యందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా ఉంచి రాత్రి తొలిజాములో ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములు సమర్పించవలను. అలాగున చేసిన సకల పాపములు నివారించును అని అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగు చీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు. నేను బీద బ్రాహ్మణును, భిక్షమెత్తుకొని దినదినమును గడుపుచున్నాను, కుటుంబ పోషణ చేసుకుంటున్నాను, అన్న వస్త్రములకు బహు కష్టపడుతున్నాను, దీపం ముట్టించుటకు అగ్గి లేదు, నా గావంచ ఒత్తులు ప్రాప్తమైనది, నా ఆవు దొంగల పైనైనది, నా కుటుంబము ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు, ఏ బుద్ధితో ఈ పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మొదలు చింతపడకు, నీ ఆవు పెయ్యి 2 దొరుకుతాయి, నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు, వస్త్రములు కూడా దొరుకుతాయని చెప్పారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏం చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుతున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమొనరించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు, వారి పూజ బాగా చేశాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధిక సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించాడు.
చేయవలసిన కార్యక్రమం అందరితో విశదంగా తెలియపరిచాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు. మేళా చేయి పద్ధతి అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు. ఆ రాజ్యమున ఉన్నవారందరూ అందరు ప్రజలందరూ ఈ తినాద పూజ చేశారు. అందరి ఇండ్ల యందును సుఖ సంతోషములతో ఉండెను. దానివల్ల సాహుకారులందరూ వ్యాపారములు మూసివేశారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి ఆ రాజు, మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగ్గా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలేను. మధుసూదనుడు పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకొని జీవించేవాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళాను ఆచరించాడు. త్రినాదులు ఏ దేవతలో గాని వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతని కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాద మేళా చేశారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఆ మేళాను చేశారు. అందరూ మోక్షం పొందారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయారు. మా వ్యాపారాలు పోయాయి. మా క్రయ విక్రములు ఎలా జరుగుతాయి అని చెప్పగా, రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులకు పిలిపించి కోపంతో ఇట్లా అన్నాడు, త్రినాదులు అనే దేవతలు ఏం దేవతలు? వారిని మీరు ఎందుకు పూజ చేయుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారికి 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదు ఉంచవలసినది. అట్లు కాని ఎడల శూలం వేయబడినని రాజుగారు ప్రజలందరికీ తాకీదిచ్చి పంపించారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పుగోస వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకున్నారు. కుమారుని ముఖము చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనం చేయుటకై స్వర్ణభద్రా నదీ తీరం నందు ఆ శవమును ఉంచినారు. త్రినాదులకు దయగలిగినది. రాజకుమారుని బ్రతికించి వేతమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో శ్మశానకు వచ్చారు. రాజును వారి సమూహాన్ని చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చారు? ఎలా విచారంగా ఉన్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరం చల్లదనం కలదే అని అడుగ్గా, అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏమి దోషం చేసినో కానీ అతడు చనిపోయినాడు. అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి ఈ రాజు అపరాధం చేసినందుకే ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులు భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాదులు మూర్తులు అదృశ్యమయ్యారు. అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిని సరించారు. అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలను విదేశములకు సరుకును తీసుకొని వెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరంలో ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గర వెళ్ళాడు. వారిని చూచి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరెందుకు స్మరించుతున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయే అనగా, రాజుగారి మనసులు ఇట్లన్నారు, ఓ వర్తకుడా వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే వారు త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందుకు అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోటచే ఇతన్ని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము. అది చూచి ప్రభువులకు దయగలిగినది. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా
అది విని సాహుకారు మొదలు సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాకుమారుణ్ణి బ్రతికించి కూర్చుండి పెట్టారు. నా వాడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి. నేను ఈ వాడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే, నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను అని మనసులో అనుకుని వాడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశమును వెళ్ళి అచ్చట గొప్ప లాభాలను పొంది తిరిగి వచ్చి నడిబొడ్డున లంగర వేయించుకొని ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లందరూ వాడలోని ధనమును మోసుకొని పోయారు. ధనమును ఇంట్లో వేసుకొని సాహుకారు సంతోషంలో ఉన్నాడు. ధనము చూసి ప్రభువుల వారి మేళాన్ని మర్చిపోయాడు. అందుకు ప్రభువుల వారి కోపం కలిగింది. దండం వేసినారు. వాడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు వాడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టుతున్నాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళా ఇచ్చినావు కావు, అందుచేతనే నీ వాడ మునిగిపోయినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ వాడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు. అది విని సాహుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటని ప్రభువులు మహిమను మరిచితని, ఇప్పుడు త్రినాదుల వారికి మేళా ఇస్తాను. ఇప్పుడు త్రినాదుల వారికి మేళా ఇస్తానని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులు రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు, నౌకరులు వాడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు. ధనము మోయించి సాహుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి, ఆకులు, చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామము చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించారు. మేళా చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడు ఒకడు తోవనబోయి వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్తున్నారు అని అనగా, వారు మేళా చూచుటకు అనిరి. అది విని గుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథుల స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువు వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. దానిని చూసి, నీవు గుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాన్ని చూచుటకు వెళుతున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగను నడవగలను? నీకు కాళ్ళన్నవి దేనినైనా వెళ్ళగలవు. అంతా గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపము, నీ కాలు చేతులు బాగైపోతాయి. క్షణములో ఇద్దరము కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడిని, ఏ మాత్రము కన్నులు కనిపించట్లేదు. త్రినాథస్వామి వారిని భజించాను కనుక కొంచెం కనిపిస్తున్నవి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా, సొట్టవాడు త్రినాథ అని భజించాడు. గుడ్డి అన్న, నాకు కాళ్ళున్నవి, నడవగలను. నేను ఎలాగ నడవగలను? నీ భుజం మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతుంటాను. నిత్యంగా ఇద్దరము మేళాకు చేరుకుందామని సొట్టవాడు చెప్పాను. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాడిని భుజంపై కూర్చొని పెట్టుకొని మెల్లగా నడిచి పోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుతున్నవి అని అనగా, సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నేను నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా వద్దకు ప్రవేశించారు. ఈ మేళా జరుగు స్థలంన నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండగానే ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనికి ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండపెట్టవద్దని అందరూ అనుకుని, మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూసి, మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైంది అనగా అని చెప్పగా, వైష్ణవుడు అంటున్నాడంటే, నాయనలారా, అపరాధమును క్షమించండి. ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరంగా చెప్పుచున్నాను. నా గురువు ఇక్కడికి వచ్చినా సరే నేను విడిచి వెళ్ళను. దైవయోగం వలన ఆ క్షణంనే గురువు వచ్చి వైష్ణవు ఇంట్లోనికి వెళ్ళాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ దినమును అగుపించలేదే
అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలాగ చెప్పింది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగ్గా అందుకు ఆ ముసలిది అది త్రినాథ స్వామివారి మేళ అని చెప్పింది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువుకు బాగా కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామగ్రిని కాలితో తన్నివేశాడు. తర్వాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుని పోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. గురువు ఇంట్లో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చొనబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు, త్రినాథం మేళాన్ని పాడు చేశారు. అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారిని మేళాన్ని చేసిన ఎట్లా మీ భార్య కుమారుడు బతుకుతారు అని శిష్యుడనగా ఆ మాటలు విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసిన తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడును, అధముడును, ప్రభువుల వారి మహిమను తెలుసుకొనలేకపోతేని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లింది. ప్రభువుల వారి పూజ కావచ్చింది. ఆకులు చక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు. ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి, గుడ్డితనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పిన ఎడ్ల నడ్డితనము, గుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తుల 3 స్థలమున ఉంచి ముందుగా విష్ణువును పూజించవలను. చందనము, పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యమును సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను. తాంబూలమును 3 భాగములుగా చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుడిని ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలేను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారి పాదములపై పడవలను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలేను. ప్రసాదం అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధంగా త్రినాథులు పూజించి తరించండి అని ఈ కథను సీతదాసు చెప్పి ఉన్నాడు. తర్వాత మంగళహారతి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాసాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. శ్రీ త్రినాథ మేళా సమాప్తం. ఇది త్రినాథ వ్రత కథ సమాప్తం. ఓం నమః శివాయ.